ఇంట్లో పనులన్నీ గబగబా తెమిల్చుకుని పూజ చేసుకోవడం మొదలుపెట్టాలి. అటు నుంచి పిలుస్తున్న పని ఒకటి, ఇటు నుంచి నా సంగతి పట్టించుకోవా అంటూ అలకలపూనే మరో పని. కొన్ని పనులు పూజతో సంబంధం ఉన్నవి కూడాను. బెల్లం కోరుకుని పెట్టుకోవాలి. అన్నం పరమాన్నం అయితే పాలు పొంగిపోతూనే ఉంటాయి. స్టవ్ దగ్గర నిలబడే చూసుకోవాలి. చిక్కటి పాలలో పరమాన్నం మెత్తగా ఉడకపోతే తృప్తి ఉండదు. గంధం చెక్కతో గంధం తీసుకోవాలి. మామూలు ఏదో గంధం పొడి నీళ్ళలో కలిపేయడానికేమో ఇష్టం ఉండదు. మామూలు వంట పప్పు కూడా చేయాలి. అబ్బబ్బా, టైం అయిపోతోంది. వీధి గడపకి పసుపు రాయటం మర్చిపోయాను. దీపం వెలిగించిపోతూ మళ్ళీ లేవడం. హడావిడిగా గడియారం కేసు చూస్తే అది బోలెడంత టైము చూపించేస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఈ పనులతోనే సరిపోతోంది. దేవుడి ముందు కూర్చునేది ఎప్పుడని? చాలా ఆలస్యం అయిపోయిందనుకుంటూ అసంతృప్తిగా పూజ ముగించేయటం. ఇంత చేసి దేవుడి మీద మనసు పెట్టింది ఎంతసేపు అన్న ప్రశ్నార్థకం. మళ్ళీ వెంటనే పనుల్లో పడాలి, భగవంతుడిని వదిలేసి. ఈ అనుభవంతో నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. అన్నీ అమర్చుకోవటం అయ్యాకనే దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఏమిటి అనిపించింది. స్నానాధికాలు ముగించిన వెంటనే భగవంతుణ్ణి తీసుకొచ్చి నా కళ్ళల్లో కూర్చోపెట్టేసుకుంటాను. పూజ పూర్తి కాగానే మాత్రం ఆయన్ని వదిలిపెట్టేయాలని రూల్ ఏమైనా ఉందా ఏమిటి? అమ్మయ్య, ఇలా అనుకున్నాక మనస్సుకి నెమ్మది చిక్కింది. ఇంతకీ ఓ రహస్యం ఉండోయ్. భగవంతుణ్ణి మనం కళ్ళల్లో పెట్టుకోవడేమిటి? ఆయన మన హృదయంలోనే తనంత తానుగానే కొలువై ఉన్నాడు. మనమేమో గుర్తించటానికి మరి కొంత సాధన చేయాలి కదా. సాధనలో భాగమే ఇప్పుడు నేను చెప్పిన కబుర్లన్నీ అన్నమాట.